వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు వాడుకుంటున్న విధానం ప్రభా, ఊహ తెలియని పిల్లల ప్రభా అయినప్పటికీ నీ సన్నిధానంలో వాడుకున్న అది నీకు మేలు ప్రభా. గట్టిగా చెప్పండి. వాక్యం బోర్డులు ఉన్న వెనకకు రండి. వాక్యం ఒక కొన్ని దేవుడు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. యేసు ప్రభు వారు మరి ఆయన ఒక దారంట నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆయన నీరసంగా కూర్చున్నాడు. ఆయన నీరసంగా కూర్చొని ఆయన బాధలు, ఇబ్బందులు, ఇరుకుల కొరకు ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నడిచి వస్తున్నారని ఆయనకు తెలుసు. కానీ యేసు ప్రభు ఆయన్ని ఒకసారిగా అన్నాడు, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారో పేతురులో ఒక నూతనమైన శక్తి వచ్చింది. అన్నీ మర్చిపోయాడు పేతురు. అప్పుడు వరకు దిగులుగా ఉన్న పేతురు, అప్పటి వరకు బాధగా ఉన్న పేతురు యేసయ్య స్వరము వినేసరికి ఆ బాధలన్నీ కూడా మర్చిపోయి యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టాడు. యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత పేతురు తన జీవితంలో ఏవైతే కావాలని అనుకున్నాడో అవన్నీ కూడా, ఇష్టమైనవన్నీ కూడా విడిచిపెట్టుకున్నాడు. యేసయ్యే కావాలనుకున్నాడు. హల్లెలూయా. ఇష్టమైనవన్నీ కూడా విడిచిపెట్టుకొని యేసు ప్రభువారు మాత్రమే కావాలి అనుకుని పేతురు ఎంత గొప్ప విశ్వాసములో ముందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ప్రియమైన నా సహోదరులారా, ఎంత గొప్ప విశ్వాసంతో వెళ్ళిపోయాడో తెలుసా ముందుకి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత విశ్వాసములో వెళ్ళిపోయే పేతురు యేసు ప్రభువారు ఒకరోజు శిష్యులందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యి యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చూచి ఈ శిష్యులందరూ కూడా ఏమనుకున్నారంటే భూతము అనుకున్నారు. భూతము అని కేకలు వేశారు. ప్రియులరా, కేకలు వేసి ఎంతగానో భయపడిపోయారు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని చూసి, యేసయ్యా, సముద్రము కూడా యేసయ్యకి లోబడుతుంది అని చెప్పి నమ్మారండి. ఏం చేశారట? నువ్వెంతైనా ప్రభా కృపా సమృద్ధి గలవాడు, అయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా ఏకాత్మ కలిగి వచ్చి ఉంటే వారు దీవించబడుదురుగాక. ప్రభా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆశలన్నీ కూడా ఈ భూమి మీద ఉంటాయి ప్రభా. కానీ 3 ముచ్చితే ప్రభా, ఎప్పుడు నాయన చచ్చిపోతామో ఎవరికి తెలియదు ప్రభా, ఎన్నాళ్ళు బ్రతుకుతామో ఎవరికి తెలియదు ప్రభా. కానీ దేవా, ఇదంతా కూడా మేము చేస్తున్నది ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యత, మీరు మాకు ఇచ్చిన అవకాశం, మీరు మాకు ఇచ్చిన ఆయుస్సు, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం, మీరు మాకు ఇచ్చినటువంటి కృపే. అంతకన్నా మాలో ఏమీ లేదయ్యా. మేము అందరికన్నా మంచివాళ్ళం కాదు, పరికమాలవి అయినప్పుడు కూడా ఇలాంటి మారు ప్రాంతాలకు నడిపించి మమ్మల్ని అందరిని వాడుకున్నావు. మా బిడ్డలు ఇచ్చిన వస్త్రాలు వాడుకున్నావు, అందరి చేతులు వాడుకున్నావు. అందరి బడి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరి వాహనాలను కూడా వాడుకున్నావయ్యా. ఎవరిని విడవలేదు, ఎడబాయలేదు ప్రభా. యెహోవా విశ్వాసులు కాపాడునని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా నిజమైన తండ్రి, విశ్వాసులు కాపాడిన దేవుడు అయ్యా. మేమందరం నీ పిల్లలము నాయన, మేమందరం నీ పిల్లలము కనుక చీకటి అంధకార శక్తులు యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని, నీ ఆత్మ నడిపింపు అభిషేకమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? తెలుగే కొడతారు, గట్టి కొడతారు. క్యారేజీకి వెళ్ళలేదా? చూసుకున్న భోజనాలు వెళ్ళలేదా? ఎవరికన్నా ఎట్టించారా? మంచిది. లేచి యేసు ప్రభువుని చూచాను.
యేసు ప్రభును చూచేసరికి ఒక ఆశపడ్డాడు. యేసయ్యా, సముద్రము కూడా నీకు లోబడుతుందయ్యా, నేను శిష్యుని కదా, నేను కూడా విశ్వాసంలో ఉన్నాను కదా, నీతో కూడా పరిచర్లు ఉన్నాను కదా అని ఆశపడి నీలాగా నడవాలనుకుంటున్నానయ్యా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడట? నీలాగా నేను నడవాలని. చూశారా ప్రియులరా, నీలాగా నడవాలని ఆశపడ్డాడు పేతురు. కానీ యేసు అన్నాడు, రా నా కుమారుడా, రా, నాలాగా నడవాలనుకుంటున్నావు కదా, రా అని చేయి పట్టుకుని దూరంలో నుంచి వెళ్ళు, నడుచుకుని రా అని చెప్పాడు. నా యేసు ఎంత గొప్పడు చూసారా. నడవడానికి నీకు శక్తి ఉంటే నడిపించేవాడు ఆయన. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. నీ బాధల్లో నడిపిస్తాడు, నీ ఇబ్బందుల్లో నడిపిస్తాడు, నీ సమస్యలు నడిపిస్తాడు. ఎవరు లేనప్పుడు కూడా నేనున్నాను నా కుమారుడా అని పేతురుతో చెప్పిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, పేతురు ఎంతో చక్కగా ఆ సముద్రం మీద నడిచొస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పేతురు నడకను చూస్తూ ఉన్నాడు. విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడు కదా, విశ్వాసంతో నడుస్తున్నాడు పేతురు అని చెప్పి నిజముగా నా యేసయ్య ఎంతో పేతురుని చూసి మురిసిపోతున్నాడు, పొంగిపోతూ ఉన్నాడు. నిజముగా ఓ మనసులో ఎంతో తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు, తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు, తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు, తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. పేతురు తన నడకలో తేడా వచ్చింది. యేసయ్య అయితే మురిసిపోతున్నాడు, నా శిష్యుడు నాలాగే నడవగలుగుతున్నాడు, విశ్వాసంలో బలపరచబడ్డాడని. కానీ పేతురులో ఏమొచ్చినట్టు అతిశయం వచ్చింది. నేనే నడుస్తున్నాను అనుకున్నాడు, వెంటనే పడిపోయాడు. నువ్వెవరివి నడవడానికి? అది పర్వతమైనా, సముద్రమైనా, విమానమైనా, హెలికాప్టర్ అయినా, అది సైకిల్ అయినా, ఏదైనా జీవితమైనా నడిపించేది నా దేవుడే, నడిపించేది ఆయనే, నిత్యము నడిపించేవాడు ఆయన. పేతురు నేనే అనుకున్నాడు కనుక ఆయన పడిపోయాడు. మరలా అయ్యా నన్ను రక్షించయ్యా, యేసయ్యా నేను పడిపోయానయ్యా, నన్ను రక్షించవా యేసయ్యా, పడిపోయానని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. ఎంతగానో పేతురు కన్నీరు కార్చి దుఃఖపడి నేను మునిగిపోతున్నానేమో, నేను చనిపోతానేమో అని చెప్పి పశ్చాత్తాపపడ్డాడు. నీతిలోనే పరివర్తన పేతురు పొందుకుని ఉన్నాడు. నీతిలోనే పరివర్తన పొందుకుని ఇలాంటి తప్పు ఇంకెన్నడూ చేయకూడదు అనుకున్నాడు.
యేసయ్యని మనసారా పిలిచాడు. యేసయ్యా, యేసయ్యా నన్ను ఇప్పుడు రక్షించయ్యా, యేసయ్యా నేను మునిగిపోతున్నానయ్యా అని చెప్పి అరిసిన వెంటనే యేసు ప్రభువారు పేతురు దగ్గరికి వెళ్ళి వెంటనే చెయ్యిచ్చి లేపాడు. చెయ్యిచ్చి పైకి లేపాడేసయ్యా, సముద్రంలో నుంచి లేపాడేసయ్యా. లేపి ఆయన అన్నాడు, పేతురు ఇక నుంచి నువ్వు విశ్వాసిగా బలముగా ఉండమని చెప్పాడు. ఇక నుంచి ప్రార్థనా జీవితం బలపరుచుకోమని చెప్పాడు. ఇక నుంచి నీ జీవితం నీవు అభివృద్ధి పొందుకోమని చెప్పాడు. ఇంకా నన్ను బలముగా వెంబడించమని చెప్పాడు. ఎప్పుడైతే అలాగ వెంబడించమని చెప్పాడు, వెంటనే పేతురు అన్ని విడిచిపెట్టి వెంబడించాడు. కానీ ఒకరోజు పేతురుకు ఒక అవసరం వచ్చింది. యేసుతో చెప్పకుండా వెళ్ళాడు. సముద్రంలో వల వేశాడు. వల వేసి చెమట కారిపోతుంది. రాత్రంతా వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. దుఃఖపడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బట్టలన్నీ తడిచిపోయాయి. పేతురును చూసి అందరూ సముద్రంలో చేపలు పట్టుకున్న వారు నవ్వుతూ ఉన్నారు, వేలం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ, రాత్రి నుంచి పడుతూ ఉన్నాడు కానీ ఒక్క చేప అయినా పడిందా? లేదే. ఎందుకు పడలేదు అని చెప్పి అందరూ హేళన చేస్తూ నవ్వుతున్నారండి. పేతురుని చూసి నవ్వుతున్నారు. పేతురుని చూసి యేసయ్య వచ్చాడు. ఎక్కడికి? పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరి దగ్గరికి యేసయ్య వచ్చాడు. మనందరితో మాట్లాడుతున్నాడు యేసయ్య, మనందరి దర్శిస్తున్నాడు యేసయ్య. పేతురు అన్నాడు, పేతురు కుడి పక్కన వలైన ఆయన, నా కుమారుడా కుడి పక్కన వెళ్ళి వల వేమైనప్పుడు పేతురు వెంటనే ఆ స్వరం విని, అయ్యా రాత్రి అంతటి నుంచి కూడా కష్టపడి నేను వలేసాను, ఇక్కడ ఏమీ పడలేదు. యేసయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నేను కుడి పక్కన వలేస్తానని యేసు ప్రభు చెప్పిన మాట విన్నాడు. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక మన ఆలోచనలు వ్యర్థము, మనము ఏం ఆలోచన చేసినా వ్యర్థమే. కానీ యేసయ్య చెప్తున్నాడు ఈరోజు, ఆయన మీద ఆనుకుని మనం ఆలోచన చేస్తే విజయమే. వ్యర్థము విజయముగా మార్చే దేవుడైనా, శాపము దేవుడుగా మార్చే దేవుడైనా, సమస్యని సమాధానంగా చెప్పే దేవుడైనా. పేతురు అనుకున్నాడు, రాత్రంతా చేపలు పడితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చేసుకుని నేను యేసయ్య పనిలో ముందుకు సాగిపోవాలనుకున్నాడండి. కానీ చూసారా, యేసయ్య వచ్చి చెప్పినంత వరకు చేపలు పడ్డాయా? లేదండి. యేసయ్య ఎప్పుడైతే చెప్పాడో కుడి పక్కన వల వేసాడో చేపలు విస్తారంగా పడ్డాయండి. చప్పట్లు కొడదామా? విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ విస్తారమైన చేపలు వలలు లాగలేక వలలు పిగిలిపోతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి సైగ చేసి వారిని పిలుస్తూ ఉన్నారు, అయ్యా రండి, మేము లాగలేకపోతున్నాము, మా బోటుల్లో మా వలల్లో చేపలు నిండుగా పడ్డాయంటే కొంతమంది వాడు ఏదో ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి నుంచి పడలేని చేపలు ఇప్పుడు యేసు ప్రభుత్వం పడిపోతాయా అని హేళన చేసిన వారు ఉన్నారు. తెలుసండి, యేసు ప్రభు వస్తే అంత నిండుగా చేపలు పడిపోతాయా? మేము ఎప్పుడు చూడలేదు. కానీ పేతురు అరిచి 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 గొంతు పోయి సైకిల్ చేసి పిలుస్తున్నాడు, రండి రండి రండి, వలలు పిగిలిపోతున్నాయరా, రమ్మని చెప్పి. అప్పుడు అందరూ వచ్చి చూశారు. అద్భుతం. వలలు పిగిలిపోతూ ఉంటుండగా ఒక దోణిలో నుంచి మరొక దోణిలోనికి చేపలు మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే నిన్ను ఆదుకును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును. పేతురులో విశ్వాసం ఉంది కనుక యేసుతో నడిచాడు. పేతురులో విశ్వాసం ఉంది కనుక 153 రకాల చేపలు పట్టగలిగాడు. పేతురులో విశ్వాసం ఉంది కనుక ముమ్మారు బొంకినా కూడా అయ్యా నన్ను క్షమించంటే యేసు ప్రభు క్షమించి
దగ్గరికి తీసుకొని, పేతురు, నా బండ మీద నువ్వు సంఘాన్ని నిర్మిస్తామన్నారు. చప్పట్లు కొడదామా? పేతురికి జీవులు ఇచ్చిన ఎవరు? యేసు ప్రభువారు. పేతురుని ఆశీర్వదించిన వారు ఎవరు? యేసు ప్రభువారు. ఎవరిలో ఏ లోపం ఉన్నా ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. మోకరించి దేవుణ్ణి అడిగితే తప్పక కార్యం చూస్తారు. లోపము నీలో ఉంటే, ప్రభా నాలో ఈ లోపం ఉందని చెప్పు. పేతురు ఒప్పుకున్నాడు, తప్పుని ఒప్పుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఎవరికి లేని అధికారాన్ని పేతురుకి ఇచ్చాడు. దుడుకు పేతురు అయినప్పటికీ ఆయన ఒప్పుకున్నాడు గనుక ఆయన అధికారాన్ని దేవుడు నిజముగా పేతురుకి ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణములో మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజముగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంటే, నిజముగా నా దేవుడు గొప్పవాడు, ఇంత దూరం నడిపించాడు ఆయన లేకపోతే నేను లేను అని అనుకుంటే, ఇప్పుడే నీకు స్వస్థత, ఇప్పుడే నీకు ఆరోగ్యము, ఇప్పుడే నీకు బలము, ఇప్పుడే నీకు సంతోషము. నీ శరీర బలహీనత దేవుడు తీసేస్తున్నాడు. నీకు గొప్ప ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. నువ్వు గొప్ప దేవుని చూడబోతున్నావు. అలాంటి కార్యములు, అలాంటి అద్భుతములు, అలాంటి సంతోషము, అలాంటి ఆనందము నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్ముట జీవనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మువారికి సమస్తము సాధ్యమే. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయానికి స్తోత్రం, పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, నమ్మదగిన దేవుడానికి స్తోత్రం. ఇక్కడున్న వారందరినీ ఆత్మతో నింపండి. ఇక్కడున్న వారందరినీ అభిషేకించండి. నూతనంగా అభిషేకించండి. నూతనంగా అభిషేకించండి. ప్రభా, 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 నీ మాటకు లోబడుతున్నామయ్యా. నీ మాటకు లోబడుతున్నామయ్యా. నీ యోగ్యత లేని మాకు నీ సువార్తను ప్రకటించడానికి యోగ్యత ఇచ్చావయ్యా. ఏ యోగ్యత లేని మా జీవితాల్లో ఎంతమందిని చూడడానికి సాయం చేసావయ్యా. ఈ తెలుగు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ తెలుగు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మోకరించిన బిడ్డలు దీవించండి. మోకరించలేని వారిని కూడా దీవించండి. ఈ మాటలు దీవించండి. ఆ సేవలు దీవించండి. ఆ సంఘ బిడ్డలు దీవించండి. ఈ ప్రాంతాన్ని దీవించండి. ఎవరైతే ప్రభువా విశ్వాసంతో నన్ను వెంబడించారు వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ. గట్టిగా చప్పట్లు కొడదాం.